గురుగారు ఇంకో చిన్న సందేహం. కొడుకు లేనివారు గావచ్చు, పెద్దవారు గతించినప్పుడు కూతురు చేయొచ్చా ఈ పితృకార్యాలు? ఒకసారి మళ్ళీ నేను ఇందాక నేను చెప్పిన మాటను ఒకసారి వెనక్కి కూడా వెళుతున్నాను. హ్మ్. శాస్త్రం కంటే ధర్మం చాలా గొప్పది నాన్న. హ్మ్. హ్మ్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో హ్మ్. ఆడపిల్లలు చెయ్యొచ్చా అంటే కొంతమంది ఆడపిల్లలు ఏ విధంగా చేస్తారు? హ్మ్. పనికిరాదు అనేవాళ్ళు ఉన్నారు. హ్మ్. అలాంటి వాళ్ళకి నేను నేను వ్యతిరేకంగా నేనేం చెప్పలేను గానీ, కానీ అనాథలో వదిలేయకుండా హ్మ్. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని హ్మ్. ఆ జీవిని బాధలు పెట్టకుండా హ్మ్. ఆడపిల్లలు శ్రద్ధగా చేస్తానంటుంటే హ్మ్. వాళ్ళ చేత చేయించి వాళ్ళెవరో వీళ్ళెవరో చేసే బదులు ఆడపిల్లలకి ఆ అవకాశం ఇచ్చేస్తే మగపిల్లల కంటే ఏం ధీటుగా తక్కువగా ఏం చేయరు వాళ్ళు. హ్మ్. మగపిల్లలతో సమానంగా హ్మ్. వాళ్ళు ఆ తండ్రి కార్యక్రమాన్నో, తల్లి కార్యక్రమాన్నో హ్మ్. ఒడ్డెక్కించే ఆడపిల్లలు ఉన్నారు. నేను నా సర్వీస్‌లో చేయించాను. ఓకే. ఓకే. హ్మ్. ఆ సమయంలో నన్ను వ్యతిరేకించారు అందరూను. హ్మ్. ఆ పిల్లకి అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం లేదు. చేయించాను. అర్థమైంది. హ్మ్. హ్మ్. ఆ పిల్ల చేయడానికి అభ్యంతరం లేదు. నేను హ్మ్. చేస్తానండి. హ్మ్. మీరు చెప్పండి గురువుగారు. మా హ్మ్. నాన్నకి నేను ఒక్కతే కూతుర్ని. హ్మ్. ఎవరూ లేరు. హ్మ్. నేను చేయాలి తప్పదు. అంది ఆ అంతే అమ్మాయి. గదా! హ్మ్. ఉన్నవాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. హ్మ్. సరే కానీ అమ్మా అన్నాను. నా ప్రాణం ఒప్పలేదు. కరెక్టే. సరే ఎవరో అనాథలా బతికి పాపం కష్టపడి కూతుర్ని పెంచి ఆయన బాగు చేసుకొని చక్కగా చదివించాడు ఆ పిల్లని. మధ్యతరగతి కుటుంబీకుడి కంటే చాలా తక్కువ కుటుంబం అది. కానీ హ్మ్. ఆ పిల్ల ఆసక్తితో వస్తోంది. ఇది నేను తొక్కేసాననుకోండి, రేపొద్దున ఈ వృత్తి బతకదండి. ఇప్పటికే చాలా తగ్గిపోయింది ఈ వృత్తి అనేది. హ్మ్. ఇంటికి ఒక ఆడది గనక ధర్మంగా ఉంటే, కుటుంబం అంతా కూడా బ్రహ్మాండంగా నడుస్తుందమ్మా. హ్మ్. ఒక ఆడపిల్ల, ఒక గృహిణి గనక, ఒక ఆడపిల్ల కనుక ఎవరైనా కానీ ధర్మాధర్మాలు తెలిసుంటే, ఆ కుటుంబం వృద్ధిలోకొస్తుందమ్మా. హ్మ్. కేరళ వాళ్ళొస్తారు మా దగ్గరికి. వాళ్ళే తర్పణాలు విడిచిపెడతారు. వాళ్ళే పిండ ప్రదానాలు ఆడవాళ్ళే చేస్తారు. అవునా? అక్కడ ఆ విధానం ప్రక్రియలున్నాయి. హుహు. కాబట్టి ఇది తప్పా, ఒప్పా అనేది పక్కన పెట్టేయండి. అవునవును. అసలు మన మన తెలుగు రాష్ట్రాలలో లేదా మన దక్షిణ భారతదేశపు భూమి మీద కర్మకాండలకి ఆసక్తి, విలువ, గౌరవం, గుర్తింపు జరుగుతుంటే ఆడపిల్ల అన్నీ సాగుబడైతే ఈ ఆడపిల్ల చేయాలని కోరుకోదు. అవును. ఏమీ లేనప్పుడే ఆడపిల్లకు మనసొప్పక ముందుకొస్తుంది. అలాంటి ఆడపిల్లలకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి చేసేటటువంటి మనుషులు దగ్గరున్నప్పుడు ఈ పిల్ల దగ్గరుండి చూసుకుంటుంది. హ్మ్. ఆ అమ్మాయికి నిజంగా భర్త ఉన్నాడనుకోండి, భర్తకి చెప్పుకుంటుంది. మా నాన్నని అలా వదిలేయకండి. మీరు రండి. అంటే, నేను చేస్తానే. అర్హత ఉంటే ఆ పిల్లాడికి తల్లిదండ్రులు లేకుండా నేను చేస్తానే అంటాడు. చదువుకుంటున్న పిల్లలు చేయనివ్వండి. ముందు బతికి బట్టకట్టాలి, ఈ వృత్తి కాస్త రాణించాలంటే గనక అడ్డం చెప్పకుండా శ్రద్ధగా చేసేవాడే పుత్రుడండి. అవును. మొన్న ఈ మధ్య నేను ఇన్‌స్టాలో రీల్ కూడా చూసాను. ముగ్గురో, నలుగురో ఆడపిల్లలు. హ్మ్. వాళ్ళు చేశారు కర్మ. హుహు. ఇంకో రీల్‌లో చూసాను. అందరూ ఆడవాళ్ళే. శవాన్ని తీసుకొని వెళుతున్నారు పాడి మీద. హ్మ్. ఆక్షేపించడానికేమండి? ఎన్నైనా ఆక్షేపించొచ్చు. అక్కడ అనుభవించే పరిస్థితి వేరేగా ఉంటుంది కదా! అవును గదా! హుహు. తడినాలుక ఎటైనా మాట్లాడుతుంది. హ్మ్. రాజయోగం పట్టించడం ఎంతకంటే ఇంక గౌరవం ఏం లేదు. హ్మ్. అందుకే నేను నన్నడిగితే గనక నేను ఒకటే అంటాను. మీరు ఆడపిల్లలు దిక్కు లేదు. అనాథలా ఉంది పరిస్థితి. ఏం చేయమంటారు? రండర్రా మీరు రండి. మీరు చేస్తే నేను చేయిస్తా రండి అంటాను. హ్మ్. అది. ఖచ్చితంగా గురుగారు. ఎవ్వరు గూడా వెళ్లి చేయాలని అనుకోరు గదా! పరిస్థితుల ప్రభావం వల్ల పరిస్థితుల ఏమి ప్రభావం. తోచనప్పుడు, ఎవరిని అడుక్కోలేనప్పుడు, ఇంకా ఏమి కదా! మార్గం లేనప్పుడే గదా! ఏం వాళ్ళనే చేస్తారండి? ఎంచుకుంటారు. ఇప్పుడు అమ్మా నా హ్మ్. నా అనుభవంలో చాలా చూశాను తల్లి. హ్మ్. హ్మ్. నలుగురు ఆడపిల్లలు ఒక తండ్రికి. హ్మ్. తల్లి పోయింది. హ్మ్. ఈయన పెద్దవాడైపోయాడు. మగపిల్లలు లేరు. హ్మ్. వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. హ్మ్. పోయాడు. ఎవరు ముందుకు రావటం లేదు. హ్మ్. ఆడపిల్లలన్నారు, "నాన్న నువ్వు అలా కూర్చొని మేమున్నాం కదా!" అన్నారు. హ్మ్. అంతే. ఆ! ఒకళ్ళైతే అదే విషయంలో అయితే ఆడపిల్లలు ఎలా చేస్తారు? మీరు ఉండి ప్రయోజనం లేదని. అయితే మేము చచ్చిపోవాలా అని అడిగారు వాళ్ళు. మా అమ్మని అలా వదిలేయాలా? మేము వదలలేం. నాన్న మేము చేస్తాం అని గోలని గోలెట్టేశారు. నాకే ఏడుపొచ్చేసింది. అదేంటి బాబు ఈ పిల్లలేంటి అని. హ్మ్. ఏం చేయాలి? ఓ పిల్లయితే నేను చచ్చిపోతే నేను పనికిరాదన్నప్పుడు నేను ఉండి ప్రయోజనం లేదు. మా నాన్నకి ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేరు. ఇప్పుడు మా అమ్మకి పనికిరాను, రేపొద్దున మా నాన్నకి పనికిరాను. ఇంక దేనికి పనికొస్తాను నేను? హ్మ్.
అంటే మొగుడికి సేవలు చేయడానికి పనికొస్తానా? నాకు ఈ శాస్త్రాలన్నీ నాకొద్దు. నేను నా తండ్రికి కూతుర్ని, నా తల్లి కూతుర్ని. హ్మ్. నా కర్తవ్యం నేను చెయ్యాలి. హ్మ్. నా కర్తవ్యానికి నేను పనికొస్తానా, పనికిరానా? అదొకటే చెప్పండి అంది ఆ పిల్ల నన్ను. ధర్మం చూసా, ధర్మం ఆలోచించా. రా నాన్న కానివ్వండి అన్నాను. వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకించారనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ పిల్ల ఆ నలుగురు ఆడపిల్లలు తృప్తిగా వాళ్ళ కార్యక్రమం చేయించారు కదా! అది హ్మ్. చాలు నాకు. అంతే గదా! అలా హ్మ్. కానిచ్చేసాను. బ్రహ్మాండం కానిచ్చి అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ఆ పిల్లలు పెళ్ళిళ్ళయి, ప్రయోజకులై శుభ్రంగా గంపెడి పిల్లలతో ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. కదా! అంతే. అంతే. చాలా బా చెప్పారు. నిజంగా మీరన్నట్లుగా ధర్మం ముందు, దాని తర్వాతనే ఏదైనా. తప్పదండి. హ్మ్. ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను. హ్మ్. అశ్రద్ధగా, శ్రద్ధ ఉండి చేయగలిగే మగపిల్లలు కూడా శ్రద్ధ లేకుండా చేసేవాళ్ళని చూశాను. చెయ్యడానికి అర్హత ఉందా లేదా అని కూడా ఆలోచించుకోకుండా శ్రద్ధగా చేయడానికి ముందుకొస్తున్న ఆడపిల్లల్ని చూస్తున్నాను నేను. హ్మ్. ఆ! ఎందుకు పేరెత్తను గాని మా ఊళ్ళోనే ఒకరున్నారు. ఆవిడ నన్ను అడుగుతారు, "గురువుగారు తర్పణాలు విడిచిపెట్టడానికి, మహాలయ తర్పణాలు విడిచిపెట్టడానికి నా పిల్లలెవరూ ముందుకు రావట్లేదండి. బతిమలాడుకుంటున్నాను, కాళ్ళట్టుకుంటున్నాను. రావటం లేదండి. నాకివన్నీ పిచ్చండి. హ్మ్. మనసు ఒప్పటం లేదండి. మా వారికి ఇంత తర్పణాలను విడిచిపెట్టే దిక్కుకు కూడా మా పిల్లలు రావట్లేదు. నాకు బాధగా ఉందండి" అంటుంటే, ఆ తల్లి బాధ చూడలేక, "రండమ్మా, ఇన్నాళ్ళు మీరు వారితో కాపురం చేసి పిల్లల్ని గాని ఈ రోజున మీ సంసారాన్ని వృద్ధిలోకి తెచ్చుకున్నారు. మీ వాళ్ళెవరు ముందుకు రావటంలా. వీటన్నింటికి పనికొచ్చిన మీరు దీనికి పనికి రాకుండా పోతారా? హ్మ్. రా తల్లి నేను చేయిస్తాను రా" అని ఆ తల్లికి చేత నేను చేయించాను. హ్మ్. కానివ్వండి, ఎవరికి ఒప్పుకోవాలి, ఆవిడ తృప్తిగా ఉంది చాలు నాకు. హ్మ్. అంతే అయిపోయింది అంతే. ఇలా బతికించకపోతే కొన్నాటికి ఈ భయాలు, ఈ నియమాలు ఇవి పెట్టేసేసి చేసేస్తే కొన్నాటికి ఈ వృత్తి కనుమరుగైపోతుందండి. అవునవును. ఎందుకంటే ఇందులో నేను ఉన్నవాడిని కనుక ఎంత కనుమరుగైపోయిందో నాకు తెలుసు. అదే. అదే. ఇది హ్మ్. బతికించి బట్టకట్టాలంటే ఇది అందరూ కూడా ఆచరించడానికి, అవగాహన తెచ్చుకోవడానికి ముందుకు రావాలన్నమాట. హ్మ్. గురువుగారు కొన్ని పరిస్థితులుంటాయి. ఎలా అంటే తప్పిపోవడం. కొంతమంది తప్పిపోయినారు అని జెప్పేసి ఆ! అనుకుంటాము. అవును. దాని తర్వాత ఎప్పటికో తెలుస్తది వాళ్ళు చనిపోయారని చెప్పేసి. హ్మ్. మనకెప్పుడు ఏంటి ఏవి తెలీదసలకు. హ్మ్. అలాంటప్పుడు ఏ విధంగా చేయాలసలు? ఇది కూడా చాలా గొప్ప విషయం, తెలుసుకోవాల్సిన విషయమే. హ్మ్. ఎప్పుడో ఎవరో వెళ్ళిపోయారు. వాళ్ళెక్కడున్నారో తెలీదు. హ్మ్. నేను ఇక్కడ 2 మాటలు చెప్పాలి. హ్మ్. మాకు బాగా తెలిసిన వాళ్ళే వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎప్పుడో చిన్నప్పుడే వెళ్ళిపోయారు ఇంట్లోంచి. హ్మ్. పిల్లలు చిన్న చిన్న పిల్లప్పుడు. ఇప్పుడు పిల్లలు ప్రయోజకులయ్యారు. వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళకి పిల్లలు పుట్టేసారు. అన్నీ అయిపోయి ఇప్పుడు సౌభాగ్యంగా బతుకుతూనే ఉంది. హ్మ్. నన్ను అడుగుతారు, మా నాన్న వెళ్ళిపోయి అప్పుడే 2 పుష్కరాలు, 3 పుష్కరాలు అయిపోయింది కదా! అంటే 36 ఏళ్ళు. హ్మ్. హ్మ్. 12 ఏళ్ళు పుష్కరాలు. ఓకే. వాళ్ళ కోసం పుష్కర కాలం చూస్తారనమాట. హ్మ్. పుష్కర కాలం గనక రాకపోతే వాళ్ళు చనిపోయారనుకుని ఊహించుకుని కర్మలు చేసేస్తారు. ఆహా! ఊహించుకుని. హ్మ్. ఒక పుష్కరం తర్వాత దాటిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళున్నారు. హుహు. ఓ 2 పుష్కరాలు, 3 పుష్కరాల తర్వాత నన్ను అడుగుతూ ఉంటారు, "ఇన్ని సంవత్సరాలయింది. మా నాన్న రాలేదు. మేమేదైనా క్రతువు చేశానే" అని. నేనైతే ఏం చెప్తాను చెప్పానండి? నోరు మూసుకు ఏం మాట్లాడకంటాను. "నువ్వు ఇది చేసి ఆవిడని సౌభాగ్యంది ఏం చేస్తావా? హ్మ్. ఆవిడేదో పసుపు కుంకాలు పెట్టుకు బతుకుతోంది కదా ఇల్లాలు. హ్మ్. ఎందుకు ఇప్పుడు అవన్నీ తీయడం? హ్మ్. ఈవిడైనా సౌభాగ్యం అనుభవించ భర్త దగ్గర ఎలాగూ లేడు. హ్మ్. దూరమైపోయాడు. ఆ బాధ ఆవిడ గుండెల్లో ఉంది. ఆ పసుపు కుంకాలు కూడా దూరం చేసి ఇంకా విలువ తక్కువగా చూస్తావెందుకు? వదిలేయి. హ్మ్. వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయాడు కదా! హ్మ్. ఈవిడకి ఆ స్థితి తీసుకురాకు. హ్మ్. దీని గురించి మర్చిపో. ఏదైనా ఉంటే ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంది గాని. ఈవిడ తనువు చాలించిన తర్వాత సంగతి చూసుకుంది గాని అప్పుడు చెప్తాను. ఇక నా ముందు మనశ్శాంతిగా బతకని అని చెప్పాను. తప్పంటారా? కరెక్టే అది. హ్మ్. ఈరోజు కరెక్టే చెప్తాను. గదా! హ్మ్. ఒకవేళ హ్మ్. ఈవిడికి ఆ విషయం తెలిసింది. భర్త హ్మ్. చనిపోయాడు. ఇలా జరిగింది. నలుగురు నాకు చెప్పారు. ఈవిడకి అర్థమైపోయిందనుకో. ఆవిడనడుగు. హ్మ్. అమ్మా! ఈ క్రతువు చేస్తాను చేయమంటే. మరి నాన్న చనిపోయారని తెలిసిన తర్వాత మరి నువ్వేమైనా పసుపు కుంకుమ తీస్తావా? హ్మ్. అంటే నాకొద్దురా తెలిసింది కదా! తీసేస్తాను. ఇబ్బంది లేదు చేసేయి అందనుకో. చేసేయి. ఆవిడ తియ్యను అందనుకో. ఆవిడనలా వదిలేయి. ఆవిడనలా బతకని. మనశ్శాంతిగా బతకని. సంఘంలో కాస్త తలెత్తుకునైనా తిరుగుతుంది. హ్మ్. అలానే ఉండని. అంటే తలెత్తుకునైనా ఎందుకు తిరుగుతుందంటే మన వాళ్ళలో దిక్కుమాలిన ఛాందస భావాలు చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఒక భర్త లేని ఆడది వెడితేనేమో మొహం ముందే ఛీ! అని వెనక్కెళ్ళడం. ఎంత హింసండి? ఎంత దారుణమైన నరకమండి? హ్మ్. ఇంతకంటే గుండె బాధ ఇంకేమైనా ఉంటుందా?
ఎందుకంటే అలాంటి బాధ కల్పించకంటాను. ఒకవేళ అలాంటి మీరన్నట్టుగా జరిగితే హ్మ్. దీనికి ఫాలాస విధి అని ఒకటి ఉంటుందన్నమాట. ఓకే. అది. అది ఒక మోదుగ వృక్షాన్ని తీసుకొని హ్మ్. దాన్ని మోదుగ వృక్షాన్ని తీసుకొని కట్టి శవంలాగా కట్టి అదే జీవుడిగా భావించి ఆ రోజు జీవుడు చనిపోయినప్పుడు శవం ఉన్నప్పుడు ఏ విధంగా క్రతువులు చేస్తారో హ్మ్. అదే విధంగా తొలి క్రతువులన్నీ చేస్తారు. హ్మ్. నిత్యకర్మ చేస్తారు. ధర్మోదకం 10వ రోజున చేస్తారు. అలాగే వాళ్ళని 3 రోజులో, 5 రోజులో, 4 రోజులో వాళ్ళ విధానాన్ని బట్టి సాధారణంగా 3 రోజులు పెడతారు. హ్మ్. ఆ 3 రోజులు కూడా చేస్తారు. నిజానికైతే 12 రోజులు కూడా ఉంచేవాళ్ళున్నారు. 12 రోజులు జీవుడు పోయినప్పటి నుంచి 12 రోజు పెద్ద కర్మ అయ్యేంత వరకు కూడా ఆ క్రతువులన్నీ రోజువారీ చేస్తారు. హ్మ్. అస్థికలైతే ఉండవు, మనిషి అయితే ఉండడు. కానీ ఇక్కడ ఫాలాస విధి అనేటటువంటి ఆ చెట్టుది ఏదైతే ఉందో, ముదుగు చెట్టుది ఏదైతే ఉందో హ్మ్. ఆ విధంగా పెట్టి క్రతువు చేసి దహన ప్రక్రియలంతా జీవుడు ఉన్నప్పుడు ఏ విధంగా పాడి కట్టి మోసుకెళ్ళి దించి 3 చోట్ల దించి నోట్లో బియ్యం వేసి కపాల మోక్షం కూడా ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో ఈ క్రతువులన్నీ కూడా ఆ బొమ్మకు జరుగుతాయి అనమాట. బొమ్మ అంటే ఇది కర్ర, అదే. దాన్ని అదే. శవంలాగా కడతారు. దాని మీద కట్టి అన్ని క్రతువులు మనిషి అంటే లేడేమో కానీ క్రతువులన్నీ మాత్రం యథాతథంగానే జరుగుతాయి. దీన్ని ఫలాస విధి అంటారనమాట. హ్మ్. దీన్ని 12 రోజులు మైలుపట్టి చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ ఉన్న కారణాల చేత, ఉద్యోగాల కారణాల చేత, ఆరోగ్యాల కారణాల చేత అంత వెసులుబాట్లు లేనటువంటి వాళ్ళు ఒక 3 రోజులో, 5 రోజులో అలాగ వాళ్ళకి బెట్టి చేసుకుంటారు. హ్మ్. దాన్ని బట్టి వాళ్ళు అన్ని రోజులు మైలు పట్టాలి. ఓకే. హ్మ్. ఆ రోజు నుంచి ఇంక మైలు పట్టాలి. హ్మ్. ఆ విధంగా జరుగుతుందనమాట. గురుగారు ఇంకొకటి తద్దినాలప్పుడు ఆడపిల్లలకి బట్టలు పెడతా ఉంటారు గదా! దీని వెనక కారణం ఏంటి? అసలు ఈ పద్ధతి ఎలా వచ్చింది? ఎందుకు అని? తద్దినాలు జరుగుతున్నప్పుడు ఆడపిల్లలు కూడా వస్తారు. హ్మ్. ఆడపిల్ల మన ఇంటికి ఎప్పుడొచ్చినా హ్మ్. మనం బొట్టు పెట్టి పంపిస్తూ ఉంటాం. హ్మ్. పసుపు కుంకుమ ఇచ్చి, ఓ జాకెట్ ముక్కో, చీరో ఇచ్చి పంపిస్తూ ఉంటాం. కానీ తద్దినం అనేది ఏంటంటే పసుపు అక్షతలు వేసుకునేది కాదు. హ్మ్. బొట్టు పెట్టి పంపించేది కాదు ఆ హ్మ్. రోజున. హ్మ్. ఆ రోజున గుళ్ళల్లోకి వెళ్ళం కదండీ! అవునవును. హ్మ్. ఇంట్లో ఆడవాళ్ళు కూడా పూలెట్టుకోరు. హ్మ్. 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 గుళ్ళల్లోకి వెళ్ళరు. పొద్దున్నేదో దీపారాధన చేసుకుంటారు అంతే. హ్మ్. ఇంక మళ్ళీ మర్నాడు తలస్నానం చేసేంత వరకు దేవుడిని కూడా ముట్టుకోరు. కానీ తద్దినం నాడు బట్టలు పెట్టడం అనేటటువంటి విధానంలో ఏంటంటే, అమ్మ చచ్చిపోయిందనో, నాన్న చనిపోయారనో పుట్టింటికెళితే, అమ్మ ఎలా అయితే ఆడపిల్లని చూసుకునేదో, అలాగే నేను కూడా చూసుకుంటానమ్మా బాధపడకు. నిన్ను పుట్టింటికి వచ్చిందని నిన్ను ఆడపిల్లని ఊరకనే పంపను అన్న భావన చేత హ్మ్. ఆడపిల్లలకు మనసుకు ధైర్యం ఇవ్వడం కోసమని చెప్పి, ఈ పుట్టింటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, ఆ భోజనం చేసి వెళ్ళినప్పుడు హ్మ్. ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట. ఓకే. భావన మంచిదే. హ్మ్. కానీ సందర్భం కాదు. హ్మ్. హ్మ్. భావన మంచిదే. ఓకే. ఓకే. ఆడపిల్లను ఉత్తినే పంపించకూడదు. హ్మ్. హ్మ్. అమ్మ చనిపోయాక నా స్థానం పోయిందనో, నన్నేం పట్టించుకోలేదనో, అమ్ముంటే చూసుకునేదేమో హ్మ్. కనీసం అనే భావన ఆడపిల్ల పడకూడదని మన పెద్దవాళ్ళు పెట్టడం అనేది జరిగింది. హుహుహు. మంచి భావన మంచిదే. అవునవును. కానీ అది సందర్భం కాదు. అది హ్మ్. బొట్టు పెట్టి అప్పుడు ఆ అమ్మాయి బొట్టు పెట్టాలి. హ్మ్. హ్మ్. తమ్ముడు భార్య, అన్నదమ్ముడు భార్య, ఆ ఇంటి కోడలు బొట్టెట్టాలి. హ్మ్. వాళ్ళు శ్రాద్ధం చేస్తున్నారు. హ్మ్. మొన్నాడు స్నానం చేసి గాజులు మార్చుకుంటే తప్ప వాళ్ళు పూజా పునస్కారాలు చేయకూడదు. హ్మ్. ఇప్పుడు బొట్టు పెట్టి ఇచ్చే సందర్భం కాదు. నువ్వు ఆడపిల్లవి, వాడు మగపిల్లాడు. హ్మ్. హ్మ్. అప్పుడు ఎందుకంటే ఆ పిల్లాడు కర్మ ఆబ్దికం పెట్టి ఆ అబ్బాయి ఎంత బాధపడుతున్నాడో, హ్మ్. తోడబుట్టిన నీకు అపచెల్లెలుగా నీకు అంతే బాధ ఉంది. హ్మ్. ఈ బాధను పసుపు రాసి బొట్టెట్టి కొత్త బట్టలు ఇచ్చే సందర్భంగా అక్కడ జరుగుతున్నది శ్రాద్ధం అది. హ్మ్. శ్రాద్ధం నాడే నీకు బట్టలు పెట్టకూడదు. హ్మ్. ఎవరైతే భోజనం చేయడానికి వచ్చారో వాళ్ళకి బట్టలు పెట్టి పంపిస్తారు. మనం హ్మ్. తీసుకెళ్ళడం సబబు కాదు. ధర్మం కాదు. హుహు. అన్నదమ్ముడు ఇక్కడ పుట్టాడు, కష్టంలో ఉన్నాడు తద్దినం పెట్టి. హ్మ్. చాలా బాధలో ఉన్నాడు. అతను బొట్టెడితే పట్టుకెళ్ళే బట్టలు పెట్టడం అనేది ఓకే. సబబు కాదది. హ్మ్. కాబట్టి కొంచెం ఈ విధానాన్ని మార్చుకుంటే కొంచెం బావుంటుంది తెలుసున్న వాళ్ళు. హ్మ్. కానీ ఇది అందరికీ నప్పకపోవచ్చు. హ్మ్. హ్మ్. కానీ అవును. నిజమే. ఇందులో కూడా న్యాయమే కదా! హ్మ్. తోడబుట్టిన వాడు అక్కడంత శ్రాద్ధం చేసి తద్దినం పెట్టి, వాడు ఏడుస్తూ తద్దినం పెట్టి, బాధపెట్టి, అమ్మ పోయిందని బాధపెట్టి, అమ్మ చనిపోయిన రోజో లేకపోతే నాన్న చనిపోయిన రోజో ఈరోజు కొత్త బట్టలు పెట్టే సందర్భం అయితే కాదు. కట్టుకునే సందర్భము కాదు. హ్మ్. పెట్టే సందర్భము కాదు. పువ్వులు పెట్టుకునే సందర్భము కాదు. హ్మ్. అని ఆలోచిస్తే కొంచెం ఈ విధానానికి కొంచెం అర్థం ఉంటుంది. ఓకే గురుగారు. పెట్టేవాళ్ళని తప్పు పట్టట్ల. హ్మ్. హ్మ్. వాళ్ళ భావనతో పెడుతున్నారు. హ్మ్. పెట్టడము తప్పు కాదు. హ్మ్.
పెట్టకపోవడము తప్పు కాదు. అంతే ఇంకా. వాళ్ళ వ్యక్తిగత ఒపీనియన్ అని అది. అనుకోవచ్చు ఇంకా. ఈ డెసిషన్. సందర్భాలు ఇవే అని చెప్తున్నాను. అంతే. అంతే. ఖచ్చితంగా. అందుకని ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు ఏదో వాళ్ళు పనికిరారని, ఏదో వాళ్ళని పెట్టుకుని, వీళ్ళని పెట్టుకుని, ఏమంటే మా నాన్న కార్యక్రమాలు చేస్తారా? మా అమ్మ కార్యక్రమం చేస్తారా? అని పెట్టుకుని వాళ్ళేదో బతిమాలుతుంటే, వీళ్ళు సమయానికి రాక, వాళ్ళని ఇబ్బందులు పెట్టి, చిచ్చి మేము బతికుండి కూడా మేము పనికిరాకుండా పోయాం. వీళ్ళని కాళ్ళ వేళ్ళ పట్టుకుని ఎందుకు బతిమాలుతున్నామో మాకు అర్థం కావట్లేదు. మాకు అనుగుణంగా మాకు కావాల్సినట్టుగా చేయటం లేదు. ఇలాంటి వాళ్ళని పెట్టారేంటండి? మీకు కావాలంటే డబ్బులు ఎంతైనా ఇస్తాం కానీ ఇలాంటి వాళ్ళని పెట్టారేంటండి అని ఏడ్చిన ఆడపిల్లల్ని ఎంతమందిని చూసా. హ్మ్. వీళ్ళెవరూ వద్దు, నేనే చేస్తాను అన్న ఆడపిల్లల్ని నేను చూసా. ఎందుకంటే కాబట్టి ఈ మన ప్రస్తుత మన తెలుగు రాష్ట్రాలలో, మన దక్షిణ భారతదేశంలో పితృకార్యాలు బ్రతికి బట్ట కట్టి పితృకార్యాలు నిలబడాలంటే కనుక అది ఆడపిల్లలా మగపిల్లలా అనేది కాసేపు పక్కన పెట్టి శ్రద్ధగా ఎవరైతే చేస్తానంటున్నారో వాళ్ళకి అవకాశం ఇస్తే ఈ పితృకార్యాలు అనేవి ఉన్నాయి, వీటి వల్ల పితృదేవతలు శాంతిస్తారు, అనుగ్రహం కలుగుతుందని చెప్పిన వాళ్ళు అవుతారు. రేపొద్దున వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యో లేకపోతే వాళ్ళకి మనవాళ్ళు పుట్టవాళ్ళు ఏదైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, రేపు మేము పడిన అవస్థలు మీరు పడకూడదు, ఆ రోజు మేము ఆడపిల్లలను చేసాం, మీరు మగపిల్లలు మీరు చెయ్యండి అని చెప్తారు కదా. హ్మ్. వాళ్ళకి అవును. అవగాహన వీళ్ళ ఉన్న అనుభవం చేత వాళ్ళకి నేర్పిస్తారు కదా. అలా నేర్పించడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు కదా. ఒక వంశం వృద్ధిలోకి వస్తుందంటే ఒక దేవతానుగ్రహం మాత్రమే కాదండి, పితృదేవతల అనుగ్రహం కూడా చాలా అవసరం. పితృశాపాలను పడి ఎంతమంది ఎన్ని నరకాలు పడుతున్నారో చూస్తున్నాం కదా. అవును. కాబట్టి కొంచెం మనం కూడా కొంచెం వెసులుబాటు కల్పిస్తే వైదిక వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళని దయచేసి ఎవరైనా గతి లేక గత్యంతరం లేక వాళ్ళు తప్ప ఇంక చేసే గతి లేదు, మేమే గతి అనుకుని వచ్చినటువంటి ఆడపిల్లలకి ఎవరైనా పితృకార్యాలు చేయడానికి వస్తే మాత్రం దయచేసి వాళ్ళకి నచ్చచెప్పే విధంగా నచ్చచెప్పండి. తప్పదనుకుంటే వాళ్ళు చేస్తామనుకుంటే కనుక వాళ్ళ చేయించి కనీసం పితృకార్యాలను బ్రతికించి బట్ట కట్టిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం మాత్రమే. ఖచ్చితంగా గురుగారు కొంతమంది విదేశాల్లో ఉంటారు పాపం. అమెరికాలోనో ఎక్కడో ఉన్నప్పుడు వాళ్ళకి కుదరదు ఈ స్వయం పాకం చేయడం, పితృకార్యాలు చేయడం అనేది వాళ్ళకి కుదరదు. చాలా బాధపడుతూ ఉంటారు. ఎలా ఏంటి అని చెప్పి. వాళ్ళకి ఏదైనా మార్గం ఉందా? ఇప్పుడు కొంతమందికి స్వయం పాకలో ఏదో ఒక 4 రకాల కిరణాలు, ఉప్పులు, పప్పు, బియ్యం ఇది ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. హ్మ్. స్వయం పాకం అంటే అదే. హ్మ్. ఒకడు అదే పాశ్చాత్య దేశాల్లో ఉండేటటువంటి వాళ్ళకి వెసులుబాటు లేదనుకోండి, ఏదో కాస్త తోచిన గుళ్ళో బ్రాహ్మణ అక్కడ ఏదో దేవాలయాలు ఉంటాయి కదా. హ్మ్. ఆ దేవాలయానికి వెళ్ళి అయ్యా వాళ్ళ మా వాళ్ళది తిథి అండి, ఇదిగోండి స్వయం పాక ఇద్దాం అనుకుంటున్నాను, చేతికి అందుబాటులో లేదు, ఇదిగో డబ్బులు ఇస్తున్నాను తీసుకుని కాస్త మీరు ఏదైనా కొనుక్కొని అన్నం తినండి అని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే పాశ్చాత్య దేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఈ కర్తువులు చేయడానికి వీలుగా లేదనుకోమ్మా, ఆన్లైన్లో హ్మ్. ఉండి వాళ్ళు అక్కడ ఇన్ని నువ్వులు పెట్టుకుంటారు, హ్మ్. దాంతో క్రతువు కానిచ్చేస్తారు. అన్నం వండుకోవడానికి పిండ ప్రదానాలు చేయడానికి అన్నం వండుకోలేనటువంటి వాళ్ళు వరి పిండితో పిండ ప్రదానాలు చేసేసుకుంటారు. ఓకే. ఏనన్నా హుహు. అలా చేసేసుకుంటారు. కొంతమందికి నదుల్లో వేసేటటువంటి పిండ ప్రదానాలు వేయడానికి అక్కడెక్కడికో నదులకు వెళ్ళాలంటే కుదరదు. అవును. అప్పుడు అగ్నిహోత్రం, చిన్న అగ్నిహోత్రం ఏదో పెట్టుకుని పెద్ద పెద్ద ఉండలు చేయకుండా చిన్న చిన్న ఉండలు చేసి చేస్తారు. ఎంతో కొంత మొత్తానికి వదిలేయకుండా ఎంతో కొంత ప్రత్యామ్నాయంతో వాళ్ళు ఆ క్రతువులు చేసుకుంటూ ఉంటారు. ఓకే. కాబట్టి వీటికి అన్నింటికి కూడా వెసులుబాటు ఒకటి ఉంది, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. శ్రద్ధ ఉన్నవాడికి ఏ దేశం వెళ్ళినా కూడా వదిలిపెట్టడమ్మా. శ్రద్ధ లేకపోతే పక్కన ఉన్నా కూడా చేయరు. అలాగే మొన్న ఈ మధ్యన నన్ను ఒక తల్లి అడిగారు నన్ను మెసేజ్ల ద్వారా. నేను పాశ్చాత్య దేశాల్లో ఉన్నాను, ఇంగ్లాండ్లోనో ఆస్ట్రేలియాలోనూ ఉన్నాను. ఒకతే ఆడపిల్లని మా నాన్నగారికి, అన్నదమ్ములు ఎవరూ లేరు. మా నాన్నగారు చనిపోయారు, తిథులు పెట్టాలి. మన భారతదేశంలో మన ఇండియాలో మన వాళ్ళలాగా అక్కడ అవ్వాలంటే అన్ని వెసులుబాట్లు, కానీ నేను మా నాన్నగారి తిథి నేనే పెట్టాలి, నేనే తర్పణం విడిచిపెట్టాలి, నాకు ఏదైనా మార్గం చెప్పండి అని నేను చెప్పాను. అమ్మా సరే మీరు ఈ విధంగా పెట్టండి, మీరు మంత్రం ఆన్లైన్లో ఒకసారి చెప్తే కావాల్సిన వస్తువులు ఏవో పక్కన పెట్టుకోండి, ఇంత వరిపిండి పెట్టుకోండి, అన్న నల్ల నువ్వులు దొరుకుతాయేమో పెట్టుకోండి, నల్ల నువ్వులు దొరకకపోతే తెల్ల నువ్వులు పెట్టుకోండి, తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కూడా దొరకకపోతే పోయి నావాలు పెట్టుకోండి, ఏదో తృప్తి పెట్టుకోండి, ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పాను. కాబట్టి పాశ్చాత్య దేశంలో ఉండేటటువంటి వాళ్ళు మన మగవాళ్ళకి కానీ లేదా ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ఆబ్దీక మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ దేశాల్లో కూడా వెళ్ళిన తర్వాత ఏడాదికి ఒక్కసారి వచ్చే తద్దినాన్ని వదులుకోవడానికి మనసు రాని వాళ్ళు, బాధపడిపోయే వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. తెలిసిందా?
నేను చెప్తా, ఆబ్దిక మంత్ర విధానం అనేటటువంటి ఒక పుస్తకం ఉంది, అది చూడండి, చదవండి, ఆలోచన వస్తుంది. రోజుకు ఒకసారి చదవండి, లేదా 2 రోజులకు ఒకసారి చదవండి. ఇంట్లో చదవచ్చా? చదవచ్చు, నష్టమేమీ లేదు. తెలిసిందా? పెళ్లిలో నాంది ముఖంలో కూడా పితృదేవతల పేరు తెలుస్తారు. పిల్లాడికి ఉపనయనం చేసేటప్పుడు కూడా పితృదేవతల పేరు తెలుస్తూ ఉంటారు. పితృదేవతలను స్మరించిన తర్వాతే మిగతా కృతులన్నీ ముందుకెళ్తాయి. కాబట్టి ఆబ్దిక మంత్రాన్ని చదవచ్చు, తప్పు లేదు. తెలిసిందా? అది చదువుకున్నారనుకో ఆలోచన వస్తుంది. తప్పో ఒప్పో పుస్తకం చూసుకుంటూ క్రతు వెళ్ళిపోండి. క్రతు వెళ్ళిపోతూ ఉంటే నెమ్మదిగా వాళ్ళకి అలవాటు అయ్యి వాళ్ళంతా వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. బ్రాహ్మలు వచ్చి భోజనం చేసే సదుపాయం ఉందనుకో ఉన్నట్టు పెట్టుకోండి, లేదనుకోండి శుభ్రంగా ఈ ఆకు మీద ఇన్ని దర్భలు నువ్వులు వేసుకోండి, కానిచ్చేయండి. వదిలేయకుండా తప్పో ఒప్పో ముందు కానిచ్చేయండి. నేను చెప్పేది అదే. తప్పో ఒప్పో తర్వాత విషయం అండి, ముందో వెనక తర్వాత విషయం. కాలక్రమేణా పితృదేవతలే మనకు అన్నీ తెలియపరుస్తారు. ముందు నాకు తెలుసున్నంతలో ఈ కార్యక్రమాన్ని నేను చేశాను, ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది అని అనుకుని ముందుకు వెళ్ళిపోవడమే అంతే. తెలిసింది? ఖచ్చితంగా గురుగారు. అప్పుడు కొంచెం మాలాంటి వాళ్ళని తెలిసిన వాళ్ళు అనేక మంది పురోహిత వర్గం ఉన్నవాళ్ళు 4 మంది ఉన్నారు. మీకు ఎవరైనా పురోహితులు ఎవరైనా తెలుసుంటే వాళ్ళని ఒక సలహా అడగండి, వాళ్ళు చెప్పిన వినండి. వాళ్ళు చెప్పిన వాటిలో మీరు ఏమి పాటించడానికి అవకాశం ఉందో అవి పాటించండి, పాటించలేని వాటిని అన్నింటిని వదిలిపెట్టండి. దీనివల్ల ఒక తృప్తి అనే మిగులుతుంది కదా. అవునవును, మొత్తాన్ని వదిలేసేదానికంటే. ఏది చేయకుండా ఉండే బదులు ఏదోటి మన సైడ్ నుంచి శ్రద్ధతోని ఇష్టంతోని చేస్తే అటు పితృదేవుల ఇది కూడా మనకు ఉంటుంది. అరే మన వాళ్ళు చేస్తున్నారు కదా ఏదో ఒకటి ఉన్న దాంట్లో ప్రయత్నం దాన్ని చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రయత్నం చేసి తప్పులోపులు చేసినా పర్వాలా, చెయ్యకుండా ఏమీ చేయలేదని బాధపడడం కంటే. అవును, ఖచ్చితంగా చాలా బాగా చెప్పారు గురుగారు. ధర్మం ముఖ్యం అనేది నిజంగా అందరూ గుర్తించాల్సిన విషయం అని చెప్పేసి ఈ రోజు మీ నోటితో వినడము, దానికి ఉదాహరణలు బయట ఆల్రెడీ కొంతమంది ఇలా చేస్తున్నారని చెప్పడం, మీరు ఇచ్చిన ధైర్యం కూడా యూటీవీ ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్క యూటీవీ ప్రేక్షకులు కూడా లోపల ఏదైనా ఒక చిన్న సందే మరే పెడితే బాగుండు కదా అని అనుకున్న వాళ్ళకి మీరు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అయ్యారు. అండ్ అంతేకాకుండా ఎవరికైనా ఈ విధంగా చేయించాలి, అరే చుట్టూ మనకి చేసే వాళ్ళు ఎవరూ లేరు అంటే చక్కగా గురువు గారిని సంప్రదిస్తే మీరు వాళ్ళని గైడ్ చేస్తారన్న నమ్మకం అయితే మాకుంది. తప్పకుండా చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను.